ఓటీటీ ప్రపంచంలో మనకు కావలసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఏ జోనర్ సినిమాలైనా సరే పదుల సంఖ్యలో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలో థ్రిల్లర్, రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇతర భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను బాగానే ఆదరిస్తుంటారు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో కూడా దుమ్ము రేపుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ రొమాంటిక్ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అమ్మ బాబోయ్ ఇదెక్కడి రొమాంటిక్ సినిమారా బాబు అంటూ షాక్ అవుతున్నారు. శృంగారం అంటే అదేదో పూతుగా భావిస్తుంటారు, కానీ అది జీవితంలో ఓ భాగం. అది లేకపోతే ఈ ప్రపంచంలో మనగడే ఉండదు. అయితే చాలా మంది రొమాంటిక్ సినిమాల వల్ల ఎంతో కొంత నేర్చుకుంటారు నేటి యువత. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోన్న రొమాంటిక్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమాలో స్టూడెంట్ యానా తన రూమ్మేట్ ప్లేస్లో ఉండి అనుకోకుండా రిచ్ కిడ్ అయిన క్రిస్టియన్ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత వారి మధ్య మాటలు కలిసి పరిచయం పెరుగుతోంది. తర్వాత ఆ పరిచయం కాస్త మరో బంధానికి దారితీస్తోంది. క్రిస్టియన్ యానాతో రిలేషన్ కోసం అతను కాంట్రాక్ట్ చేసుకుంటాడు. ఆ కాంట్రాక్ట్లో అతనికి యానా కేవలం పడక సుఖాన్ని అందించాలని ఉంటుంది. అయితే దానికి ఆమె ఒప్పుకుంటుంది. అసలు యానా అలాంటి కాంట్రాక్ట్కి ఎందుకు ఒప్పుకుంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలోనే చూడాలి. ఈ రొమాంటిక్ మూవీని నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఈ సినిమా పేరు 50 షేడ్స్ ఆఫ్ గ్రే. ఈ సినిమాలో డకోటా జాన్సన్, జేమీ డోర్మన్ లీడ్ రోల్స్ చేశారు.